ఫుల్ క్లచ్, స్లైడ్ రైట్, కొని రైట్ రైట్ కనుకో, స్ట్రైట్ చేసుకో పోనీ, ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్ మేకింగ్ కాల్ తీసి పోనీ, క్లచ్ రిలీజ్ చేయి మెల్ల, ఆ వైబ్రేషన్ని బట్టి లైట్గా యాక్సిలేటర్ ఇచ్చుకోవాలి. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్ మేకింగ్ కాల్ది, బ్రేక్ పట్టి ఒకటేసారి అట్లా చేయొద్దు, పట్టి పెట్టొద్దు, స్లైడ్గా కొట్టాలి, వెయిట్ వేయొద్దు. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, పోనీ, ఫుల్ క్లచ్ అయితే లైట్గా బ్రేక్ కొట్టు. ఇలా బండి అనేది స్లో కావాలి, చూసుకోవాలి, రీడింగ్ కిందికి పడిపోవాలి, 80 స్పీడ్కి వచ్చేసారు. హారన్, మెల్ల రైట్ ఇండికేటర్, పోనీ శబాష్, రైట్ స్ట్రైట్ చేసుకో. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, రైట్కి దింపు, వదులు, క్లచ్ వదులు, క్లచ్ రిలీజ్ చేయి, స్ట్రైట్ చేయి స్టీరింగ్. ఓకే, ఫుల్ క్లచ్ థర్డ్, వీడియోస్ చూస్తున్నారా? మీరు పెట్టేవిగా చూస్తున్నాం. పోనీ, ఫుల్ క్లచ్ ఫోర్త్, స్ట్రైట్, గుంతలు ఉంటే అవాయిడ్ చేయాలి దాన్ని. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్ సెకండ్, ఏదో చిన్న గుంతుంటే థర్డ్ వేసుకోవాలి, ఫోర్త్ ఉంటే. కాస్త పెద్దగా ఉందనుకో, మనం స్లో అవుతున్నాం కాబట్టి సెకండ్ వేసుకోవాలి. ఫుల్ క్లచ్ థర్డ్, ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, లెఫ్ట్ రైట్లో పెట్టుకో, స్ట్రైట్ చేయి, పోనీ, స్ట్రైట్ చేయి, స్ట్రైట్, యాక్సిలేటర్ ఇవ్వు, ఫుల్ క్లచ్ థర్డ్, పోనీ యాక్సిలేటర్ తీసుకో, హారన్ 1 2 3 టైమ్స్ హారన్ కొట్టాలి. చిన్న చౌరస్తు వచ్చినా పెద్ద వచ్చినా హారన్ కొట్టాలి. ముందు బైక్ వస్తుంది చూసుకో, పోనీ హారన్ కొట్టు. లెఫ్ట్లోకి వచ్చేస్తుంది బండి, స్లైడ్ రైట్ అని లెఫ్ట్ అని స్ట్రైట్ చేసుకో. లెఫ్ట్కి వచ్చి స్ట్రైట్ చేయి, యాక్సిలేటరీ, లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో మెల్లగా, ఇంకా కారు పోని, లైట్ బ్రేక్, సైడ్ మిర్రర్ చూసుకోవాలి, ఇట్లా ఏమైనా వస్తుందా అని చూసుకోవాలి. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్ సెకండ్, పోనీ స్ట్రైట్, సైడ్ మిర్రర్ అప్పుడప్పుడు చూస్తుండాలి. ఫుల్ క్లచ్ థర్డ్,
ఇప్పుడు స్లో చేసుకో. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్ సెకండ్, లైట్ బ్రేక్, రైట్ హ్యాండ్ స్ట్రైట్, full clutch third, full clutch, light brake second, ब्रेक पेन के निकाल दीजिए, क्लच में वो नहीं, राइट कन कास्ता स्ट्रेट जी वो नहीं. Aaron. Right indicator, accelerator इचको, इचको बोनी, accelerator, full clutch fourth, बोनी straight बोनी, full clutch, light brake, वगैरह तक कोई इसको, बोनी straight बोनी. Straight going. Full clutch, light brake second. మెల్ల ఫస్ట్ వేసుకో. ఇప్పుడు కుక్కలు అడ్డం ఉన్నాయి కదా, స్లోగా పోయి ముందు చూసి మెల్లగా తీసుకో. క్లచ్ రిలీజ్ చేసుకో. బ్రేక్ పెన్ కి కాల్ది ఆరన్ కొట్టు. ఫుల్ రైట్, స్ట్రైట్ పోయి సెకండ్ పోనీ. ఫుల్ క్లచ్ థర్డ్, ఆరన్ चल एक्सीलरेटर, फुल क्लच फोर्थ, రేస్ ఇవ్వద్దంతా వింటున్నావా? ఎస్కలేటర్ కాల్ నువ్వు క్లచ్ ఎత్తినప్పుడు యాక్సిలేటర్ పైనకి కాలు తీసేసేయాలి. ఓకే ఓకే. ఆరన్ కొట్టు, ఒక్క గేర్ తక్కువ చేసుకోవాలి. పని ఈసారి చౌరసాలు కాడ కాస్త డౌన్ చేసుకోవాలి గేర్. ఓకేనా? ఆరన్ మెల్ల మెల్ల మెల్ల, కాకులు ఏం పడ్డావు. పని గీత చూసుకుంటున్నావు కదా, గీత అవతల ఏదైనా ఉంటేనే దూరం వదిలేసేయాలి. ఓకేనా? గీత యువతలు ఏదైనా వచ్చిందనుకో బండికి తగులుతా అని. ఓకేనా? గీతను కూడా అబ్జర్వ్ చేయాలి. మనం పెట్టిన గీతను కూడా అబ్జర్వ్ చేసుకుంటుండాలి. కొన్ని స్ట్రైట్గా ఆరన్
పోనీ. రైట్ లెఫ్ట్ మిర్రర్ కూడా చూసుకోవాలి. స్ట్రైట్. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, రైట్లో పెట్టు, రైట్ లైన్ పెట్టు, ఒక్క గేర్ తక్కువ చేయి, రైట్కి దింపి, ఇంకా లెఫ్ట్కి వచ్చి స్ట్రైట్ చేయి, పోనీ. యాక్సిలరేటరీ ఈడ ఫుల్ క్లచ్ అవుతాయి, బ్రేక్ కొట్టి, ఇంకా బ్రేక్, సెకండ్ రైట్కి దింపు, స్టీరింగ్ 8కి వచ్చేసేయాలి స్పీడ్. ఓకే. ఫుల్ క్లచ్ థర్డ్. అన్న మరి మూవింగ్ వెహికల్స్ అలా చేయాలి అంటే మన టేక్ ఓవర్ మీకు చేసేటప్పుడు ఇందులోకి చూసుకోవాలి, ఈ లెఫ్ట్లోకి నుంచి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. ఓకేనా. ముందుకు వచ్చేటప్పుడు ఈడికేం చూసుకోవాలి, గీత అవతలు ఉన్నాయంటే దూరం ఉన్నట్టు, గీత యువతలు ఉంటే దగ్గర ఉన్నట్టు. ఓకేనా.